వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ గోల్డ్ ఈ ఇయర్ ఎక్స్పైర్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది June 5 కాబట్టి. అండ్ ఎక్స్పైరీ మూమెంట్లో కూడా మనం గోల్డ్లో పెరుగుతుంది తగ్గుతుంది అని ఎలా చెప్పొచ్చు? మరి ఎక్స్పైరీ ముందే గోల్డ్లో కూడా కొన్ని చేంజెస్ చూడబోతున్నాం కాబట్టి ఈ టైంలో ఎవరైనా కూడా కొనుక్కోవాలి అంటే ఎలా ఉంటుంది? గోల్డ్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ఇంట్లో కూతుళ్ళకి అండ్ భార్యకి అండ్ అక్క చెల్లెళ్ళకి తల్లికి ఎంతైతే పేరు పెట్టి పిలుస్తారు కదా బంగారం అనేసి, నిజంగా వీళ్ళందరినీ కూడా మర్చిపోయి ఈ నిజమైన బంగారం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరైతే బంగారం అని పిలుస్తారో వాళ్ళు కూడా బంగారం వెంటనే పరిగెత్తారు. ఎందుకంటే 58,000 నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ శ్రీష అస్సలు ఒక్క రోజు కూడా ఊపిరినో ఆపకుండా ఒక్కటే స్పీడ్తో ₹1,00,000 దాటింది. సో ఆల్మోస్ట్ డబుల్. ఒక సంవత్సరంలోనే 30% కంటే ఎక్కువగా పెరిగింది బంగారం. ఇప్పటిదాకా అంత ఫేవర్లోనే ఉండింది. వార్లు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, బిజినెస్ టారిఫ్లు అన్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు కొత్త స్టోరీ ఏం వెతుకుదాం? బంగారాన్ని పైకి తీసుకెళ్ళాలి అంటే ఏమీ లేదు అక్కడ. నిజంగా మీకు ఎవ్రీథింగ్ ఇస్ కూల్ అండ్ కామ్ ఉంది ఇప్పుడు. సో బంగారానికి ఎటువైపు నుంచి కూడా చూసి దానికి నిప్పంటిద్దామో దాన్ని పైకి తీసుకెళ్దామో అన్న పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నానంటే డాలర్లో చూసుకుంటే బంగారంలో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మనం ఏదైతే లండన్ బులియన్ ఎక్స్చేంజ్లో చూస్తాం కదా గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, అసలు ఎటువైపు నుంచి కూడా చూసుకుంటే ఒక ఫైర్ అనేది లేదు. ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది బంగారం నిజంగా చెప్పాలి అంటే. సో ఇక్కడ మూమెంట్ సరిగ్గా దొరక్క మీరు అన్నట్టుగా ఈ 5th జూన్కి ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఫ్యూచర్స్ మార్కెట్లో, అందులో కూడా అసలు డెడ్ మూమెంట్. ఎక్కడికి వెళ్ళట్లా. నిన్న మళ్ళీ ₹1000 పడింది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అండ్ మన MCXలో కూడా. సో చూడబోతే బంగారానికి ఇప్పుడు ప్రస్తుతానికి అందరు దాన్ని ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. అయిపోయిందండి, ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇంకెంత పెంచుతాము? పైగా న్యూస్లు ఏమీ లేవు, ఎవడు కొట్టుకు జావట్లా, అందరు హ్యాపీగా ఉన్నారు, చేతులు కలుపుకుంటున్నారు. సో ఇక్కడ బంగారం ఏమంటుందంటే నేను కూడా ఒకే చోట్ల కూర్చొని ఉంటా, కావాల్సిన వాళ్ళు వచ్చి కొనుక్కోండి, నేను ఎక్కువగా పెరగను, ఎక్కువగా పడను. దట్ మీన్స్ మార్కెట్స్ ఆర్ ఇన్ అ సైడ్ వేస్ మోడ్. సో సైడ్ వేస్ మోడ్ అంటే ఇదొక ప్రొఫెషనల్స్ వాడే భాష అనమాట. సో ఇప్పటిదాకా మీ అందరికీ నేను చెప్పింది ఈ ప్రొఫెషనల్ భాషని ఒక సాధారణమైన స్టైల్లో ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ పద్ధతిలో ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చేసేదే మన ప్రేక్షకుల కోసం. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఏంటో రావాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్. మొన్న ఒక రేర్ ఫెనోమినా చూసాము. నిన్న కాస్తంత బంగారం పెరిగింది అండ్ ఇవాళ ఏం జరిగింది అంటే శూన్యం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో మూమెంట్. నా వల్ల కాదురా బాబు అని చెప్పి బంగారం ఎటు పోకుండా 24 క్యారెట్ గోల్డ్ మీకు కంప్లీట్గా ఫ్లాట్గా ఉంది. అంటే నిన్నటి ప్రైస్లో ఇవాళ ప్రైస్లో మీరు బంగారం కొనడానికి వెళ్తే మీకు ఎలాంటి తేడా ఉండదు. సో ఇవాళ మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము 24 క్యారెట్ గోల్డ్ నుంచి. సో 97.48 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ కూడా సేమ్ 97.48 ఉంది. అబ్సల్యూట్లీ జీరో. నా 22 క్యారెట్ గోల్డ్ కూడా సిమిలర్గా ఉంది. 89.35 నిన్న, ఇవాళ 89.35. 18 క్యారెట్ గోల్డ్, ఓహో ఇది కూడా సేమ్ సిమిలర్ ఫ్యాషన్ 7311 నిన్నటి అండ్ ఇవాళ ప్రైస్లో. ఏం జరగబోతుంది బిఫోర్ 5th జూన్? మీకు 2 విషయాలు చెప్పాలి. మొదటి విషయం ఏంటంటే మే నెల ఆఖరి గురువారం రోజున మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుంది. సో అందరూ కూడా ఆ హడావుడిలో ఉన్నారనమాట. అంటే ఎవరెవరైతే మన MCXలో ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా గోల్డ్ని కాస్తంత ఆపండి, ఎందుకంటే అది నెక్స్ట్ వీక్లో ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెడదాము. అండ్ ఫస్ట్ మనము ఈ గురువారం, అంటే మనం ఇవాళ బుధవారం రోజున ఈ వీడియో చేస్తున్నాము, రేపటి రోజే ఎక్స్పైరీ అనమాట. అందరి డబ్బులు ఇక్కడనే ఇరుక్కొని ఉన్నాయి, అందరి పొజిషన్స్ ఇక్కడనే ఉన్నాయి, అందరూ కొంటున్నారు ఇక్కడే, అమ్ముతున్నారు ఇక్కడే. ఇది ఒక్కసారి రేపు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత 29th మే రోజున 3:30కి మార్కెట్స్ క్లోజ్ అవుతాయి. ఎక్విటీ మార్కెట్స్ 3:30 తర్వాత యాక్షన్ పుంజుకుంటుంది బంగారం మార్కెట్లో రేపు 3:30 తర్వాత. అంటే మనకు ఒక్కసారి ఈ ఎక్స్పైరీ ఎక్విటీ మార్కెట్లో డీల్ చేసిన తర్వాత ఇక అందరి డబ్బులన్నీ ఖాళీగా పడి ఉంటాయి. ఎందుకంటే ఎక్విటీ మార్కెట్స్ క్లోజ్ అయిపోతాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని కాస్త ఈక్విటీలో నుంచి తీసేసి కమోడిటీ మార్కెట్లోకి తీసుకొస్తారు. సో రేపు వెయిట్ చేయండి.
ఎక్స్పెక్టేషన్స్ నేషనల్ ఛానల్లో ఏం చెప్తున్నారు అంటే కనీసం మీకు 90,000 రూపాయలు ఈ గురువారం 3:30 తర్వాత నుంచి చూసుకుంటే శుక్రవారం రాత్రి 11:30 వరకు 90,000 తెగిన తర్వాత 85,000 మీకు ఒక 5,000 మినిమం డిఫరెన్స్ కనబడుతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా బంగారం 95,000లో ఉంది. సో దట్ మీన్స్ వాట్ 95-96 మధ్యలో ఉందంటే 85,000 మీరు మాట్లాడుతున్నారంటే ఎంత పడిపోతుందండి 2 రోజుల్లో 10,000 రూపాయలు పడిపోతుందని చెప్తున్నారు వీళ్ళు మార్కెట్లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దాని గురించి నేను మీకు చార్ట్స్ కూడా చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ జూన్ నెలలో ఎక్స్పైర్ కాబోయే ఫ్యూచర్స్ మార్కెట్లో 95,000 చేంజ్ ఉన్న బంగారం కాస్త మీకు ఆగస్ట్ నెలతో పోల్చుకుంటే దాదాపు 800 రూపాయలు ప్రీమియంలో ఉంది శిరీష. అంటే మీరు ఒకవేళ బంగారం కొనాలి అనుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ఆగస్ట్ నెలలో మీరు కనీసం 800 రూపీస్ to 1000 రూపీస్ మీరు ప్రీమియం పే చేయాలి. అప్పటిదాకా మీకు బంగారం ఫ్యూచర్ లాట్ మీరు కొనలేరు. అయితే ఎప్పుడు మనం చూస్తాము రెగ్యులర్గా డైలీ చార్ట్స్. సో సిమిలర్ ఫ్యాషన్లో మనకు రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది చూసుకోండి 96,117 ఉంది. అండ్ అలాగే నేను ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి టు జూన్ మంత్ 95,300. అంటే దాదాపు మనకు ఇక్కడ కూడా చూసుకుంటే 800 నుంచి 900 రూపాయలు ప్రీమియంలో ఆగస్ట్ నెలలో పలుకుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం లేదు ఇక్కడ. అండ్ మనం ఇక్కడ ఈ లైన్ డ్రా చేసి చూపిస్తే మీకు కంప్లీట్గా మళ్ళీ ఇంకొక లైన్ కూడా వస్తుంది ఇక్కడ రెండోది. సో యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 లైన్స్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసాము. సో 2 వైపులా ఒకసారేమో పెరిగినట్టే పెరిగి ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది కాబట్టి నేను ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేశాను, అది కూడా తెగి కింది వైపు ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈసారి 3:30కి రేపు గురువారం నుంచి మార్కెట్లో మీకు ఎక్కువగా మూమెంటం ఉంటుంది, అది కూడా 10,000 రూపాయలు పడిపోతుంది అంటున్నారు. సో వెయిట్ చేద్దాము. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా నేను తీసుకొస్తాను. ఎందుకంటే సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్లో కూడా చాలా మూమెంట్ తగ్గిందండి. అసలు గోల్డ్ ప్రెషియస్ మెటల్ కాబట్టి దీంట్లోనే ఎక్కువ మూమెంటం ఉంటుంది. కానీ సిల్వర్ని అసలు క్రూడ్ని మాత్రం ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, ప్రస్తుతానికి డెడ్ మూమెంటంలో ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎలాగైతే బ్రేకింగ్ న్యూస్ ఒకవేళ ఇవాళ 3:30 తర్వాత ఒకవేళ అడ్వాన్స్లో వచ్చిందనుకోండి ఆ విషయం కూడా మనం తెలియజేద్దాము. ఇన్ కేస్ కనీసం ఒక 10,000 రూపాయలు ఫాల్ ఉంటుంది. ఓకేనా శిరీష? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.